అనుచరుడు రాముడి కూతురి పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్తున్న అన్నగారి మీద గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆ దాడిలో అన్న కోడలు శారద గారు, ఆయన మనవడు ఇంకా చాలా మంది ఆయన అనుచరులు మృతి చెందారు. గాయాల పాలైన అన్నని హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరం కాదని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. వేల సంఖ్యలో ప్రజలు హాస్పిటల్ కి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులకి వారిని కంట్రోల్ చేయడం కష్టసాధ్యమైంది. కులమతాలకు అతీతంగా సీమ ప్రజలంతా అన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. పోయినోళ్లు తిరిగిరారు, ఉన్నవాళ్లు పోకపోరు అన్నాడు గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ సీక్రెట్ గా. నువ్వేం బాధపడకు అన్నాడు గీతలో కృష్ణ పరమాత్మ బహిరంగంగా. బాధపడకుండా ఎలాగండి? చచ్చిపోయింది మీ వాళ్ళు కాదు, నా పిల్ల, నా బిడ్డ. దాంట్లో నాన్నకి తప్ప ఎవరికేం కాదని గ్యారంటీ ఇచ్చారుగా. ప్రాణాలకే గ్యారంటీ లేనప్పుడు ప్లాన్లకేం గ్యారంటీ ఉంటుంది సోదరా? అనుకోవటానికి, అనుకున్నది అనుకున్నట్టు జరగటానికి మధ్య చాలా తేడా ఉంటుంది సోదరా. మాట ముందు చెప్తే నేను రిస్క్ చేసేవాడిని కాదుగా. జీవితంలో ఏ రిస్కు చేయకపోవడమే అన్నిటికన్నా పెద్ద రిస్కు అనేది నా వేదం. భూషణ్, నీ పెళ్ళాం మీద నీకెంత ప్రేమ ఉందో నువ్వే నాకు చాలా సార్లు చెప్పావు. ఇప్పుడు ఈ ఓవర్ యాక్షన్ ఎందుకయ్యా? భూషణ్, లోకంలో పెళ్ళాలకేం కొరతుంది. ఇంకోసారి పెళ్లి చేసుకుంటే ఇంకో పెళ్ళాం వస్తుంది, ఇంకోసారి పని చేస్తే ఇంకో కొడుకొస్తాడు. కానీ నందవరం ప్రాజెక్ట్ లాభాలున్నాయి, ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ రావు. ఫ్యామిలీ పోతేనే ఫ్యూచర్ తన్నుకుంటూ వస్తోంది. మనకి కొండంత లాభం వస్తున్నప్పుడు గోరంత నష్టం వచ్చినా పర్వాలేదనేది నా కమర్షియల్ వేదం. జరిగేది జరగక మానదు అని భగవద్గీత చెబుతుంది. గీతని రాతని ఎవరూ మార్చలేరు. లక్ష్మి, జరిగిన దాన్ని ఆపలేనందుకు ఊరికే బాధపడే ప్రయోజనం లేదు. మళ్ళీ మన మామూలు పరిస్థితికి రావటానికి ఏం జరిపించాలో అది ఆలోచించాలి. ఆలోచించాను. ఏమిటది? నేను సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలో. ఇది చేసిన వాళ్ళని నా చేతులతో చంపేస్తా. నేను సీమ బిడ్డనేనండి, పైగా మీ భార్యని. పగ తీర్చుకోలేకపోతే బ్రతికొండడమే దండగా. మీరే చెప్తుంటారు. బాగా చెప్పావు చెల్లెమ్మ. ఎలా ఉందరా నీకు? ఆ నందవరం ప్రాజెక్టు కోసం ఒక గ్రూప్ ప్రయత్నం చేస్తోందని చెప్పాను కదా, వాళ్లే అటాక్ చేయించుంటారా? తెలుసుకుంటా. మర్యాదగా చెప్తున్నా, కొండ్రా ఇక్కడ నుంచి. నేనెవరో తెలుసా? తెలుసు. ఏంటి ప్రాబ్లం? ఈ హైటెన్షన్ వాతావరణంలో వీళ్ళు వెపన్స్తో తిరుగుతుంటే పేషెంట్లు, డాక్టర్లు కంగారు పడుతున్నారని కంప్లైంట్ వచ్చింది. అందుకే వీళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళమంటున్నాను. అరే, వీళ్ళందరూ అన్నగారి పర్సనల్ సెక్యూరిటీ అయ్యా. ఇప్పుడే కదా ఆయన మీద అటాక్ జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని వెళ్ళిపోమంటావేంటి? పబ్లిక్ ప్లేస్లో వెపన్స్తో తిరిగే వాళ్ళని సంఘ విద్రోహ శక్తులని చట్టం చెబుతుంది. చట్టం చాలా చెప్పుద్దయ్యా. అన్ని జరుగుతున్నాయా? నేను చెప్తున్నానే, ఇక్కడ ఉండనే. చూడండి సార్, నేను పబ్లిక్ సర్వెంట్ని కానీ నీలాంటి పాలిటీషియన్ సర్వెంట్ని కాదు. పబ్లిక్ శాంతి భద్రతలే నాకు ఇంపార్టెంట్. నా డ్యూటీ నేను చేసి తీరుతాను. ఏంటండి మీ డ్యూటీ? మీ డ్యూటీ సరిగా చేస్తే ఇది జరిగేదా? ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎక్కువ కాదు, నిజం మాట్లాడుతున్నా. వీళ్ళందరూ నాన్నగారు సెక్యూరిటీ కోసం పెట్టుకున్నాం. వెళ్ళమని చెప్పడానికి నువ్వెవరు? రై, పిచ్చి పిచ్చిగా అరిచావంటే నాలుగు కట్ చేసేస్తాను. ఎస్పీ గారు, పరిస్థితి అర్థం చేసుకోండి. మీకు అమ్మలాంటి దాన్ని దయచేసి. ఏంటి, నాకు అమ్మలాంటి దానివా? ఈ విషయం
మా నాన్నెప్పుడు నాకు చెప్పలేదే. నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ తన డ్యూటీ చేస్తుంటే ఒక మినిస్టర్ అడ్డొచ్చాడని టీవీ 9తో చెప్తా. ఇది వాపా ఫ్రాక్చరా సోదరా? ఇంకా నొప్పిగా ఉందా సోదరా? నొప్పి వాడు కొట్టినందుకు కాదు, నువ్వు నొక్కినందుకు. కొట్టించుకోవడం అన్నది గతం, తిరిగి దెబ్బ కొట్టడం అనేది భవిష్యత్తు. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా గతం గురించే బాధపడేవాడు వెర్రిపండు, ఈడియాటిక్ ఫ్రూట్ అనేది నా ట్రెడిషనల్ వేదం. మీరు పరామర్శించడానికి వచ్చారా, పాఠాలు చెప్పడానికి వచ్చారా? చిరాకు పడకు గోగిన్రావు, నువ్వు దెబ్బలు తిన్నా ఆ కృష్ణగాడిని జైల్లో పడేలా చేశావు. ఈ విషయం గురించి సార్ నీకు కాంగ్రాట్స్ చెప్పమన్నాడయా. పెద్ద ఆయన హాస్పిటల్లో ఫిక్స్, చిన్న ఆయన లాకప్లో ఫిక్స్. ఇది ఫిక్స్డ్. ఎక్స్క్యూజ్ మీ సార్, నా పేరు శిరీష. మీరు అరెస్ట్ చేసిన కృష్ణని ప్లీజ్ ఒక్కసారి కలవచ్చా? కృష్ణ, హాస్పిటల్లో మళ్ళీ మీ నాన్నగారి మీద ఈ రాత్రికే అటాక్ ప్లాన్ చేస్తున్నారని మా అన్నయ్యకి తెలిసింది. ఈ ప్రయత్నంలో ఎస్పీ గోగిన్రావు వాళ్లతో చేతులు కలిపి నిన్ను మీ వాళ్ళని హాస్పిటల్ నుండి తప్పించాడట. అన్నగారి దయవల్లే నీ ఉద్యోగంలోకి వచ్చాను బాబు. నువ్వు వెళ్ళు బాబు, నేను మేనేజ్ చేస్తాను. హలో శిరీష, నాన్నగారు బాగానే ఉన్నారు. కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. నువ్వు అర్జెంటుగా పోలీసులకి మీడియాకి ఫోన్ చేసి అన్నగారి పైన అటాక్ జరుగుతుందని చెప్పు. అలాగే కృష్ణ. రాముడు, మన వాళ్ళని తీసుకుని ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చాయి. నువ్వేం కంగారు పడకమ్మా.
మీడియా వాళ్ళు పోలీసులు ఇక్కడికి వచ్చేసారు. వాళ్ళ ముందు మళ్ళీ అటాక్ జరగదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి. కృష్ణ, నాన్న నువ్వు వెంటనే వెళ్ళి ఆనందరావుని కలవు. ఈ పాటి కూడా కొంత ఇన్ఫర్మేషన్ సంపాదించుంటాడు. అలాగే నాన్న.